నేడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేష్ గౌడ్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఏదైతే గత 15 సంవత్సరాల కిందట దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి మలీ దశ ఉద్యమాన్ని అంటే కొద్ది మొత్తంలో ప్రేరేపించిన అంశం ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కూడా ఏదైతే ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందంటారు. మొత్తానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అతను 2001లో పార్టీ పెట్టి చాలా అనేక రకాల ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసి సబ్బన వర్గాలను ఏకం చేసి ఫైనల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. దానికి ఈరోజు నవంబర్ 29 అయితే 2009 చారిత్రాత్మక దినోత్సవం. ఎందుకంటే ఇదే తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు సమైక్యాంధ్ర పాలనలో సమైక్యాంధ్ర పాలకుల చేతిలో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కున్నాయి విలవిలాడుతున్న తెలంగాణ రాష్ట్రం మన సమృద్ధి మనం సాధించాలంటే, మన బిడ్డలు మనకు దక్కాలంటే, మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే స్వరాష్ట్ర సాధనే లక్ష్యం అని చెప్పి ఆ రోజు అదే 2009 నవంబర్ 29 రోజు దీక్షకు పాల్గొన్నాడు. నా ప్రాణాలు పోయినా సరే నా తెలంగాణ రాష్ట్రం నాకు కావాలి, నా రాష్ట్రమే నేను సాధించి ముందుకు వస్తా అని చెప్పి ఆ రోజు ప్రతినభూని మరీ ముందుకొచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. ఇదే నవంబర్ 29 రోజు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో ధైర్యంగా జనాల్లోకి సందేశాన్ని ఇచ్చి దీక్షకు పూనుకొని 11 రోజుల పాటు నిర్విరామంగా దీక్ష చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ కేవలం సోనియా గాంధీ వల్లే వచ్చింది, దీనికి కేసీఆర్ ఎలాంటి కష్టపడలేదని అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే వాళ్ళు ఇస్తే ఎప్పుడు ఇవ్వాలండి? వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. 2004లో టీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఏం చెప్పారు? మాకు అరే భాయ్ మీ పొత్తు లేకపోతే కేసీఆర్ సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో మీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, పరిస్థితి రాకపోతే మా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగు అవుతుందని చెప్పి కేసీఆర్ దగ్గరికి రాయబారులను పంపి ఒప్పించి తెలంగాణ రాష్ట్రం మీకు మొదటి దఫాలోనే ఇస్తాం 2004 తర్వాతనే తదనంతరం 2006 వరకు మీకు వచ్చిన 2 సంవత్సరాలలోపే తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తామని చెప్పి వారు స్వయంగా సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చిన హామీ ప్రకారం మేరకే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తదనంతరం ఏమైంది? వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఆయన సీఎం అయ్యిండు, ఇక్కడ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు అదే సీమాంధ్ర నాయకుడు రాజశేఖర రెడ్డి చేసిన కుట్రల ఫలితంగా తద్వారా ఏంటంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన సందర్భాన్ని మనం చూసినాం. తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడదా, తెలంగాణ పదం ఎక్కడదా అని మాట్లాడిన సందర్భం స్వయంగా సీఎం హోదాలో ఉన్న అప్పటి రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. సో అన్నిటి మూలంగానే అనేక రకాల మళ్ళీ మాకు రాష్ట్రం కావాలి, మాకు పదవులు ఎందుకని చెప్పి స్వచ్ఛందంగా అనేక పదవులను ఈరోజు ఎంపీ పదవులు అవుతుంది, ఎమ్మెల్యే పదవులు అవుతుంది తృణప్రాయంగా వదిలిపెట్టి మళ్ళీ ఉప ఎన్నికలకు పోయిన సందర్భాన్ని మనం చూసి అనేక సందర్భాల్లో అనేక ఉప ఎన్నికలు భారీ మేడతో గెలిచి మళ్ళీ తెలంగాణ వాదాన్ని బతికించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు. వాస్తవంగా మరి తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీనా? తెలంగాణ తల్లి స్వయంగా ఈ తెలంగాణ విద్యార్థులను అనేక మందిని బలి తీసుకున్నది. ఆమె తెలంగాణ దేవత కాదు, తెలంగాణ బలిదేవత అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో అనేది మనం చూసినాం. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన సీలుగారు ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణ ఉద్యమ ద్రోహి. ఆయనకి ఏంటంటే రాహుల్ గాంధీ అవుతుంది, సోనియా గాంధీ అవుతుంది, ఏదో ఆయన అదృష్టం బాగుండి ఆయన పిలిచి సీల్ కవర్లో ఆయన పేరు రాసి పంపించారు. కాబట్టి ఇప్పుడు బలిదేవత నుంచి ఇప్పుడు తెలంగాణ తల్లి అని చెప్పి మాట మారుస్తూ ఉన్నాడు. అదే ఆయన విజ్ఞతగా మేము బదిలిస్తూ ఉన్నాం. అంటే గురుకుల విద్యార్థులు అంటే ఒక సంవత్సరం కాలంలోనే 48 మంది విద్యార్థులు చనిపోయారు. దీని మీద బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇప్పుడు ఏంటంటే స్వయంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఆ ప్రకటన నీటిపాలు చేసినావు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఏదైతే 240 గురుకులాల నుంచి వెళ్ళి ఈరోజు 1021 గురుకులాలకు పెంచాడు. దాన్ని నువ్వేం చేయాలి? గురుకులాల్లో చదువుకునే విద్యార్థులంతా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు. వాళ్ళ ఆరోగ్యం నీకు పట్టదా? వాళ్ళ బతుకులు మీకు పట్టాయా? అత్యధికంగా ఏంటంటే వాళ్ళు మంచి విద్య దొరుకుతుందని చెప్పి కేసీఆర్ పాలనలో ఒక వెలిగిన గురుకులాలు ఈరోజు దీనస్థితికి రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది 48 మంది సంవత్సరం కూడా కాలే 48 మంది విద్యార్థులు చనిపోయారు కదా, నీ కనీసం రివ్యూ మీటింగ్ చేయవా?
కనీసం వాళ్ళను సానుభూతి తెలవా, వాళ్ళని గెలవా? ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఉన్నాం.